ఒక ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా వేడుక. ఎన్నో అంచనాలు, ఊహించని ఉత్సాహం. అంత బాగానే జరుగుతోంది అనుకునే లోపే ఒక్కసారిగా ఆ పండుగ వాతావరణమంతా ఒక మెడికల్ ఎమర్జెన్సీగా మారిపోయింది. ఒక భారీ జనసమూహం అదుపు తప్పితే భౌతికంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయో ఈ ఘటన అద్దం పడుతోంది. నమస్కారం. ఈ విశ్లేషణలో టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ ఊహించని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి అనేది వివరంగా తెలుసుకుందాం. అసలు ఒక వేడుక క్షణాల్లోనే అత్యవసర పరిస్థితిగా ఎలా మారిందనేది ఇక్కడ మన ప్రధానాంశం. అప్పటి వరకు కేరింతలతో దద్దరిల్లిన వాతావరణం ఎలాంటి ముందస్తు సూచన లేకుండా, చెప్పాలంటే కళ్ళు మూసి తెరిచేలోపు ప్రాణాపాయ స్థితికి, ఆందోళనకు ఎలా దారితీసిందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు నేరుగా మొదటి విభాగంలోకి వెళ్దాం. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఆ టాక్సిక్ ఈవెంట్ నేపథ్యం ఏమిటి అనేది చూద్దాం. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో చోటు చేసుకుంది. అది ఒక శనివారం రాత్రి. టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు అత్యంత ఘనంగా చేశారు. ముఖ్యంగా వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పాన్ ఇండియా హీరో యష్, అలాగే స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారున్నారు. ఆలోచించండి, ఇంతటి ప్రముఖులు ఒకే వేదికపైకి వస్తున్నారంటే వాతావరణం ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందో. వాళ్లను దగ్గర్నుంచి చూసేందుకు విద్యార్థులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇంత భారీ స్థాయిలో జనం రావడం అనేది ఆ కార్యక్రమం పట్ల ఉన్న విపరీతమైన అంచనాలకు నిదర్శనం. ఇక రెండవ విభాగం, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు. ఖచ్చితంగా ఏ క్షణంలో ఈ వేడుక ఒక ప్రమాదంగా మారింది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇది మనకు స్పష్టంగా ఏమి చూపుతుందంటే ఉద్రిక్తతకు దారితీసిన ఆ ఉత్ప్రేరకం ఏంటనేది. వేదికపై హీరో యష్ తన ప్రసంగం ప్రారంభించగానే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తమ అభిమాన హీరో మాట్లాడుతుంటే ఆ ఉత్సాహం తట్టుకోలేక ఆయన్ని ఇంకా దగ్గర నుండి చూసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో ముందుకు చొచ్చుకొచ్చారు. ఆ ఎగ్జైట్మెంట్ కాస్త అదుపు తప్పడంతో ఒకరినొకరు చూసుకోవడం మొదలై జనసమూహంలో ఒక స్వల్ప తొక్కిసలాట లాంటిది ప్రారంభమైంది. ఆ ఒత్తిడి శృతి మించిన క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు అభిమానులు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకురావడంతో పెరిగిన అపారమైన మానవ ఒత్తిడి, మరోవైపు ఆ ఒత్తిడిని ఏ మాత్రం తట్టుకోలేక చేతులెత్తేసిన ఈవెంట్ మౌలిక సదుపాయాలు. ఈ విపరీతమైన తోపులాట ఫలితంగా అక్కడున్న భారీ ఫ్లడ్ లైట్ స్తంభం, అలాగే పెద్ద పెద్ద స్పీకర్ బాక్సులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అనూహ్యంగా పెరిగిన మనుషుల ఒత్తిడి ఎంతటి భారీ ఈవెంట్ నిర్మాణాలనైనా ఎలా పేకమేడల్లా కూల్చేస్తుందో ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. ఇప్పుడు మూడవ విభాగం, ఈ ప్రమాదం వల్ల జరిగిన గాయాలు, ఆ తర్వాత అక్కడి వారి తక్షణ స్పందన గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ సంఖ్య 2. అవును, ఆ భారీ జనసమూహంలో చిక్కుకున్న వారిలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఖ్య చూడ్డానికి చిన్నదే కావచ్చు, కానీ ఈ ప్రమాదం తీవ్రతను, మౌలిక సదుపాయాలు కుప్పకూలడం వల్ల వాళ్ల ప్రాణాల మీదకు ఎంతటి ముప్పు వచ్చిందనేది ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఈ ఘటన పర్యవసానాలు చూస్తే కింద పడిన ఆ భారీ స్తంభం మరియు స్పీకర్ల కింద పడి పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని అంబులెన్స్ ద్వారా ఆ గాయపడిన వారిని తక్షణ చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఈ ఊహించని పరిణామంతో అప్పటి వరకు కేరింతలతో ఉన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్రమైన ఆందోళన, ఉద్రిక్త వాతావరణం అలుముకున్నాయి. ఇదంతా చూశాక మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఇక్కడ ఎదురవుతోంది. వేలాది మంది హాజరయ్యే ఇలాంటి భారీ పబ్లిక్ ఈవెంట్స్లో భద్రతా ప్రమాణాలు అసలెలా ఉండాలి? జనం గుమిగూడినప్పుడు, ముఖ్యంగా తమ అభిమాన తారల్ని చూసినప్పుడు ఆ ఉద్వేగభరితమైన క్షణాల్లో క్రౌడ్ డైనమిక్స్ ని అంచనా వేయడం ఎంత కష్టమో ఈ ఘటన మనకు నిరూపిస్తోంది. అసలిలాంటి ఉత్సాహం ముప్పుగా మారకుండా ముందే ఆపగలిగే పటిష్టమైన వ్యవస్థ మనకుందా? ఈ విశ్లేషణ ఎక్కడితో ముగుస్తోంది, కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మాత్రం ఎప్పటికైనా అత్యంత ఆవశ్యకం.